అత్యంత ప్రమాదకరమైనటువంటి వాటిల్లో మద్యపానం కూడా ఉంది. కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత జీవితాలు అంత శ్రేయస్కరం. సో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ మద్యపానానికి దూరంగా ఉండాలని, మద్యం అనేది మన యొక్క జీవితాన్ని, మన దేహాన్ని, మన యొక్క జీవితాన్ని పాడు చేస్తని ఈ రాత్రి దేవుడు అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో ఈ మద్యం అనేది మరి చాలా భయంకరమైన, అపాయకరమైనదిగా ఉందని ఈ రాత్రి ప్రభు హెచ్చరిస్తున్నాడు. సో కాబట్టి అటువంటి చూడండి, మనిషి నిజంగా నేను ఇది చేయగలనంటే మనిషి చేయగలడండి. దేవుడు మానవుడికి అలాంటి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడంట. చాలామంది అంటారు, "ఎరా ఎందుకురా రాత్రి అలా తాగి అంత గోలగోల చేసావు? మీ అమ్మా నాన్నోళ్ళ పరువు తీసావు. నీ పెళ్ళాం పిల్లల పరువు పోయింది. ఏంట్రా ఇలా చేస్తున్నావు?" అని చెప్పి కనుక తెల్లారి మొత్తం అంతా దిగిపోయినాక అడిగామనుకో, నేనెక్కడ తాగా? నేనేం అల్లరి చేశా? నేనేమన్నా కొట్టా? నేనేం చేశా? మరీ చెప్తున్నారులే మీరు. నోరు మూయండి అంటారు ఒకడు. ఇంకొకడేమంటాడు, "హ్మ్, నేను మానేద్దామనే ఉంది కానీ మానలేకపోతున్నా." ఏం చేయమంటారు? అంటే మానాలని ఉంది కానీ మానలేకపోతున్నా. జాగ్రత్త. సరదాగానో, ఫ్రెండ్స్ ప్రోత్సహించారనో, లేదా ఏదో బాధలున్నాయనో, కష్టాలున్నాయనో నువ్వు సరదాగా అలవాటు చేసుకున్నావేమో కావచ్చు. కానీ నువ్వు మానాలి అని గనక తీర్మానించుకుంటే తప్పకుండా దాన్ని మానగలవు. ఆమేన్. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు మనకి. నేను మానలేను, నేను మానలేను, నేను మానలేను అంటారు చాలామంది. అది తప్పు. నేను మానగలను, నేను మానేశా. ఇవాళ నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నేనిక తాగను అని గనక నువ్వు తీర్మానం తీసుకుంటే అద్భుతంగా నిలబడతావు. మానవుడు ఏది చేయగలనంటే అది చేయగలడు. నేనేది చేయలేనంటే నువ్వు ఎన్నటికి చేయలేవు. చాలామంది నా వల్ల కాదండి, నేను మానలేకపోతున్నాను. ఆ మాట మానేయాలి ఫస్ట్. ఏం మానేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట, చేతగాని మాట మాట్లాడకూడదు. నువ్వు ఎలా అయితే సరదాగా టేక్ ఇట్ ఈజీగా అలవాటు చేసుకున్నావో దాన్ని నువ్వు ఏం చేయగలవు? మానగలవు. ఎందుకని బైబిల్ చెప్తుంది, దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదని. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో చక్కటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట. రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయములో అక్కడ మాట్లాడుతున్నాడు ఒక చక్కటి మాట. ఏమంటున్నాడో చూడండి, 7వ వచనంలో, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలా. హల్లెలూయా. పిరికితనం కలిగిన చేతగాని ఆత్మ మనలో లేదు. దేవుని ఆత్మ మనలో ఉంది. నేను చేయగలనంటే మనం చేయగలం. నేను చేయలేనని నువ్వు అన్నావు అనుకో, నువ్వు నిజంగానే చేయలేవేక. నువ్వు మానలేనంటే నువ్వు మానలేవేక అంతే. ఎవడెన్ని చెప్పినా నువ్వు మానలేవు. నీలో ఆ శక్తి, దేవుడు ఆ విల్ పవర్ ఇచ్చాడు. నేను మానేశా, నేను ఇక తాగను అని నువ్వు గనక గట్టిగా తీర్మానించుకొని నిలబడి, ఎవడొచ్చినా నీతో తాగించడం ఎవడి వల్ల కాదు. ఆమేన్.